పోయినసారి ఇచ్చిన రాష్ట్ర బడ్జెట్ ఏ కొనకు సాలక ఇక హామీలు అయితే ఏవి అమలు కాలే గట్ల జనాలు సర్కార్ను మస్తు తిట్టుకున్నారు. ఇక ఈ సంవత్సరం బడ్జెట్ ఈ రోజు అయితే వచ్చింది కదా, ఇక అసలు బడ్జెట్ ఎంత వచ్చింది, ఏ శాఖకు ఎంత కేటాయించిర్రు అనేది జర్రగా అసెంబ్లీ దాకా పోయి అరుచుకుందాం పాండ్రి. చలో మొత్తానికి శాసనసభ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయితే డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సార్ అయితే ప్రవేశపెట్టిండు. 2025-26 ఏడాదికి మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు. ఈ బడ్జెట్ నైతే సభకు సమర్పించిండు. రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,26,982 కోట్లు. ఇక మూలధన వ్యయం 36,504 కోట్లు అని చెప్పిండు. అయితే మొత్తం తెలంగాణల ఏ శాఖకు ఎంతెంత బడ్జెట్ కేటాయించిర్రో చెప్తా జర మంచి అయినుర్రి. పంచాయతీ రాజ్ శాఖకు 31,605 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, విద్యాశాఖకు వచ్చేసి 23,108 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 2,862 కోట్లు, పశు సంవర్ధక శాఖకు 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, కార్మిక శాఖకు వచ్చేసి 900 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్లు, బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు, చేనేత రంగానికి 371 కోటి, మైనార్టీ సంక్షేమ శాఖ 3,591 కోట్లు, పరిశ్రమల శాఖ 3,527 కోట్లు, ఐటీ రంగానికి 774 కోట్లు, విద్యుత్ రంగానికి వచ్చేసి 21,221 కోట్లు, వైద్య రంగానికి 12,393 కోట్లు, పురపాలక రంగానికి 17,677 కోట్లు, నీటి పారుదల శాఖకు 23,373 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 5,907 కోట్లు, పర్యాటక రంగానికి 775 కోట్లు, క్రీడలకు సంబంధించి 465 కోట్లు, ఆటవీ మరియు పర్యావరణం దీనికి 1,023 కోట్లు, దేవాదాయ శాఖకు 190 కోట్లు. గిట్లున్నాయి ఈ సంవత్సరం బడ్జెట్ వివరాలు. ఇక చూడాలే ప్రతిపక్షాల వాళ్ళు దీంట్ల మీద ఏమంటారో. ఇప్పుడన్నా రేవంత్ సార్ పెట్టిన అన్ని హామీలు తీరుతాయో లేదో.